దాదాపు 100 ఏళ్ల నుంచి ఓ మొసలి మాంసం తినకుండా గుడికి కాపలా కాస్తుందని మీకు తెలుసా? 2 ఏళ్ల క్రితం చనిపోయిన ఆ మొసలి ఇప్పుడు మళ్లీ బతికి వచ్చింది అంటే మీ రియాక్షన్ ఏంటి? ఇది ఫిక్షన్ సినిమా కాదు, పురాణ గాథ అంతకన్నా కాదు, మన కళ్ల ముందు కనిపిస్తున్న నిజం. సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోయినా ఎన్నో ప్రశ్నలకు కేంద్రం. కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఇది తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి ఆది స్థానం. ఈ ఆలయంలో ఉన్న అద్భుతాలు, దీని చుట్టూ అల్లుకున్న కథలు అన్నీ ఇన్ని కావు. నిజానికి ఇవి కేవలం కథలు మాత్రమే కాదు, భారతీయ ఆధ్యాత్మికత, అద్భుత విశ్వాసాల మేళవింపు. ఈ దేవాలయంలో ఉన్న అద్భుతాల్లో అన్నింటినీ మించి ఉన్న అద్భుతం ఆలయ కొనలలో ఉండే మొసలి. కొలనుల్లో మొసళ్ళు ఉండడం సహజం, కానీ ఈ దేవాలయంలో ఉండే మొసలి మాత్రం అత్యంత ప్రత్యేకం. బబియా అని పిలువబడే ఈ ముసలిని దేవుడు ప్రతినిధిగా, ఆలయ రక్షకుడిగా ఇక్కడ భక్తులు భావిస్తుంటారు. ఎందుకంటే ఈ మొసలి అందరి మధ్యలోనే ఉన్నా ఇప్పటి వరకు ఏ భక్తుడి మీద దాడి చేయలేదు, ఇప్పటి వరకు మాంసాహారాన్ని ముట్టుకోలేదు. కేవలం దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని మాత్రమే తింటుంది. అది కూడా రోజుకు ఒక్కసారి మాత్రమే. సరిగ్గా మొసలి బయటికి వచ్చే సమయానికి అర్చకులు ప్రసాదం సిద్ధం చేస్తారు. ఆ ప్రసాదాన్ని తిని మొసలి మళ్లీ నీళ్లోకి వెళ్లిపోతుంది. దీన్ని చూడడం అదృష్టంగా భావిస్తారు భక్తులు. ఈ మొసలి ఈ కొలనులోకి ఎలా వచ్చింది అనేది మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఆ కొలనులో మరో మొసలి కూడా లేదు. కేవలం ఈ బబియా మాత్రమే గుడి చుట్టూ ఉన్న కొలనులో తిరుగుతూ ఉంటుంది. దాదాపు 75 ఏళ్ల నుంచి ఇదే కొలనులో ఉన్న బబియా 2022లో చనిపోయింది. ఇక బబియా శకం ముగిసింది అని భక్తులంతా అనుకున్నారు. ఆలయ సాంప్రదాయాలు, గౌరవ లాంఛనాలతో బబియాకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. బబియా లేని ఆ కొలను చూస్తూ భక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ అదే సమయంలో ఒళ్ళు గగ్గురు పొడిచే సీన్ కనిపించింది. కొలనులో నుంచి ఓ మొసలి నడుస్తూ బయటకు వచ్చింది. అర్చకులు ప్రసాదం పెట్టగానే తిని మళ్లీ నీటిలోకి వెళ్లిపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. అది ఎలా సాధ్యమైంది? ఆ కొలనులోకి మరో మొసలి ఎలా వచ్చింది? చనిపోయిన మొసలి మళ్లీ వచ్చిందా అంటే స్వయంగా అర్చకులే వాళ్ల చేతులతో దానికి దహన సంస్కారాలు చేశారు. మరో మొసలి బయటకు నుంచి కొలనులోకి వచ్చిన ఆనవాళ్లు కూడా లేవు. కానీ కళ్ల ముందు మాత్రం మరో బబియా కనిపిస్తోంది. ఇది ఎలా సాధ్యమనేది ఇప్పటికే $1 మిలియన్ క్వశ్చన్. ఆలయాన్ని కాపాడేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన ప్రతినిధిగా మరో ముసలిని పంపించాడు అని ఇక్కడి అర్చకులు చెప్తారు. ఒక బబియా చనిపోయిన వెంటనే దాని స్థానంలో మరో మొసలి బబియాగా వచ్చి బాధ్యతలు తీసుకుంటుందని చెప్తున్నారు. కొందరు చెప్తున్న దాని ప్రకారం ఈ మొసలి జీవి కాదు, దేవలోకం నుంచి వచ్చిన దేవుడి ప్రతినిధి. కేవలం ఆలయానికి కాపలా కాయడానికి ఈ మొసలిని దేవుడే పంపించాడు అని వాళ్ల నమ్మకం. అందుకే ఆ మొసలిని దర్శించుకునేందుకు అక్కడికి వస్తుంటారు. దేవుడి ప్రతినిధి కాబట్టే చనిపోయినా కూడా మళ్లీ తిరిగి వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ఎవరి కథలు ఎలా ఉన్నా దశాబ్దాల నుంచి ఒకే మొసలి గుడికి కాపలా కాయడం, చనిపోయిందనుకున్న బబియా మళ్లీ తిరిగి రావడం ఎవరూ సమాధానం చెప్పలేని ఓ అద్భుతం. అందుకే అక్కడి భక్తుల దృష్టిలో దీన్ని మించిన దేవాలయం లేదు. దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం లేదు.